సార్ నమస్తే సార్. రీసెంట్గా ఒక పర్సన్ ఒక కామెంట్ పెట్టారు సార్. సార్ ఇప్పుడు నాకు ఆల్రెడీ డైవర్స్ అప్లై చేయకముందు నా భార్యకి నేను నా భార్య పేరు మీద ఇల్లు తీసుకున్నాను, నా భార్య పేరు మీద బైక్ కారు తీసుకున్నాను, నా భార్యకి బంగారం మొత్తం కొనిచ్చాను. ఎప్పుడైతే ఇద్దరికి క్లాషెస్ వచ్చినాయో అంటే నేను మొత్తం నా ఆస్తి మొత్తం తన దగ్గరే ఉంది. బట్ ఎప్పుడైతే నేను డైవర్స్ అప్లై చేసి బయటకు వచ్చిన తర్వాత మరలా నా భార్య దగ్గర ఉన్నటువంటి కారు కావచ్చు, బైక్ కావచ్చు, ఇల్లు కావచ్చు, అది మళ్ళీ రికవరీ చేసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా అని చెప్పేసి ఒక పర్సన్ కామెంట్ పెట్టారు సార్. ఇప్పుడు ఏదైనా కూడా ఏమైందంటే, ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరు భార్యాభర్తలు అనేది ఒకటి కింద పరిగణించారు కాబట్టి, ఒక ఇంటి కింద నివసిస్తారు కాబట్టి, ఒకరికొకరు కోఆపరేషన్ చేసుకుంటారు కాబట్టి సంసారం సజావుగా సాగుతున్నప్పుడు ఏమవుతుందంటే నమ్మకంతో ట్రాన్సాక్షన్ అంటే జరుగుతాయి. ఆ ట్రాన్సాక్షన్స్కి ఏముంటుంది అంటే జనరల్గా అన్లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్ కానీ అంటే తిరిగి ఇస్తారు అని అట్లా ఉండదు కదా. మనం అన్లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్ ప్రేమపూర్వకంగా జరుగుతూ ఉంటాయి. జరిగిన తర్వాత ఓవర్ ద పీరియడ్ ఎప్పుడన్నా కొన్ని ట్రాన్సాక్షన్స్ జరిగిన తర్వాత ఓవర్ ద పీరియడ్ ఏమవుతుందంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏమన్నా గొడవలు అయిపోయి వాళ్ళు డైవర్స్ కనుక అప్లై చేసుకున్నప్పుడు అప్పుడు అన్ని రకాల సమస్యలు సార్ట్ అవుట్ చేయాల్సింది కాబట్టి అట్నే ఫైనాన్షియల్ సమస్య వచ్చినప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన కేసులో ఆ భర్త కనుక ఆ అమ్మాయి పేరు మీద పొలం కొనడం అనుకుందాం, లేకపోతే ఇల్లు కొనడం అనుకుందాం. ఇల్లు కొన్నట్టు ఈయన దగ్గర ప్రూఫ్ ఉండాలి. ఈయన కష్టపడ్డ పైసలతోని లేకపోతే ఈయన దగ్గర ఉన్న పైసలతోని ఆ ఇల్లు కొన్నాడు అని కనుక ప్రూఫ్ ఉంటే ఆ ఇంటిని లాక్కునే అధికారం మనకు ఉంటుంది. డెఫినెట్లీ మనం కోర్టులోకి వెళ్ళి పిటిషన్ వేసేసుకొని ఈ సోన్స్ ఆస్తి నా కష్టార్జితంతో నేను కొన్నా కాబట్టి క్యాన్సిల్ చేసి అది నాకు ఇవ్వండి అనే అధికారం భర్తకు ఉంటుంది. అట్లనే అది బంగారం అయినా తర్వాత అది మీరు అన్నట్టు కార్లైనా వాళ్ళకు ఉంటే ఆయన అక్కడ ఆయన పెట్టినట్టు ప్రూఫ్ ఉండాలి, కంపల్సరీ సాలిడ్ ప్రూఫ్ ఉండాలి. ప్రూఫ్ ఉంటే మాత్రం డెఫినెట్లీ రికవర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అది బంగారం కావచ్చు, లేదా అది ఆస్తులు కావచ్చు, కారు కావచ్చు, ఏదైనా గుంజుకునే అధికారం ఉంటుంది. అంటే డైవర్స్ అప్లై చేసిన తర్వాత ఒకవేళ మనం డైవర్స్ అప్లై చేసినా చేయకపోయినా రికవరీ సూట్ వేసుకోవచ్చు. డైవర్స్ కి దానికి సంబంధం ఏం లేదు. రికవరీ సూట్ మరి వేసుకొని దాంట్లో నా భార్య పేరు మీద నేను ఈ ఆస్తి కొన్నాను, సో నేను ప్రేమగా ఉన్నప్పుడు కొనేసిన, అది నా కష్టార్జితం కాబట్టి నాది నాకు రిటర్న్ ఇచ్చేయండి అని చెప్పి, మా ఇద్దరి మధ్యలో టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగాలేవు కాబట్టి నాది నాకు రిటర్న్ ఇచ్చేయండి అని చెప్పేసి అడిగే అధికారం భర్త ఉంటుంది. ద సేమ్ అప్లికబుల్ టు ద వైఫ్ ఆల్సో. ఇద్దరికి వైఫ్ కూడా ఎప్పుడన్నా భర్త పేరు మీద కొన్న సందర్భాలు కూడా ఉన్నాయి, తక్కువ సందర్భాలు కానీ వైఫ్ కూడా కొన్ని సందర్భాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా రికవరీ సూట్ వేసుకోవచ్చు. సో ఇది కాకుండా సపరేట్గా చాలామంది అంటుంది ఏంటంటే కనుక నేను ఏదైతే కనుక మెయింటెనెన్స్ కేసు విషయంలో ఎప్పుడైతే కనుక ఒక వ్యక్తికి భార్యకి భర్తకి మధ్య సంబంధించి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇతను ఒక వ్యక్తి డైరెక్ట్గా వెళ్ళి డైవర్స్ అప్లై చేయాలంటే తను 498A భయపడతా ఉన్నారు, అండ్ తర్వాత మెయింటెనెన్స్ కేసుకి భయపడుతూ ఉన్నారు, తర్వాత ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ చేస్తామని భయపడుతున్నారు. అండ్ ముఖ్యంగా ఈ విషయాన్ని మీరు చాలా ఇంటర్వ్యూలో చాలా సందర్భాల్లో చెప్పారు సార్. ఎప్పుడైతే ఒక వ్యక్తి డైవర్స్ అప్లై చేస్తే భార్య సంతకం పెడితేనే డైవర్స్ వస్తుందని చెప్పేసి అని ఒక మనిషి అందరు కూడా ఒక ఇదిలో ఉండిపోయారు. అసలు నిజంగా వాళ్ళకి ఆ భయం పోవాలి అంటే అసలు నిజంగా భార్య పెడితేనే డైవర్స్ వస్తాయా? దీని గురించి మీరు పూర్తి విశ్లేషణ. భార్య సంతకం పెడితేనే డైవర్స్ వస్తుంది అనేది తప్పుగా ఉంటుంది. ఎందుకంటే చాలా మందికి అవగాహన లేకపోవడం ద్వారా కావచ్చు, లేకపోతే మనకి ఎప్పటి నుంచో పురాణత కాలం నుంచి అది సమాజంలో ఉన్న ఒక అపోహ కావచ్చు. డైవర్స్ అనేది ఒక భార్య అప్లై చేసుకుంటానో, భర్త అప్లై చేసుకుంటానో, లేకపోతే ఎదుటి వ్యక్తి ఒప్పుకుంటే డైవర్స్ వస్తుంది అనేది అపోహ. చాలా మంది ఏంటంటే నా భార్య ఒప్పుకుంటే డైవర్స్ వస్తుంటా అనేది ఒకటి. కొంతమంది భార్యలు నా భర్త ఇవ్వనటువంటి సార్ ఏం చేయాలని వీళ్ళు అంటుంటారు. డైవర్స్ అనేది ఒక భార్యనో భర్తనో ఒప్పుకుంటూ వచ్చేది కాదు. డైవర్స్ అనేది ఒక వ్యక్తి కోర్టుకి వెళ్ళి పలానా వ్యక్తితో నేను కలిసి జీవించలేను, ఈ కారణాల వల్ల నేను జీవించలేను కాబట్టి నాకు డైవర్స్ ఇవ్వండి కోర్టులో అప్లై చేసుకుంటాడు. ఆయన ఏ గ్రౌండ్స్ మీద అయితే అప్లై చేసుకుంటాడో ఆ గ్రౌండ్స్ కనుక మనం ప్రూవ్ చేసుకుంటే, మనం రాసింది మనం కోర్టులో ప్రూవ్ చేసుకుంటే ఎదుటి వ్యక్తితో సంబంధం లేకుండా మనకు డైవర్స్ వచ్చేస్తుంది. ఎదుటి వ్యక్తి ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, సంబంధం లేదంటే ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. సో మనం కనుక మనం వేసిన పిటిషన్ కనుక మనం ప్రూవ్ చేసుకోగలిగితే కోర్టు విల్ గ్రాంట్ ద డైవర్స్. సో దానికి ఏంటంటే సమాజంలో మనకు భార్య ఒప్పుకుంటున్న డైవర్స్ వస్తాను ఇప్పటికీ ఈ రోజుకి కూడా ఇప్పటికీ ఈ గంట కూడా ప్రతి ఒక్కరు అడిగే క్వశ్చన్. రెండోది మనకు మగవాళ్ళే ఫస్ట్ డైవర్స్ అప్లై చేస్తారు రాదంట కదా అనేది రెండో క్వశ్చన్. మగవాళ్ళు అప్లై చేద్దాం కదా డైవర్స్ అనేది రెండో క్వశ్చన్. సో ఈ రెండో క్వశ్చన్కి ఖతర్నాక్ ఆన్సర్ ఉంటుంది. అప్లై చేసే డైవర్స్లో దగ్గర 80% ఆఫ్ ద డైవర్స్ అప్లైడ్ బై ద మెన్. డైవర్స్ అప్లికేషన్స్ లో పడే దాంట్లో 80% మంది మగవాళ్ళు డైవర్స్ అప్లికేషన్ వేస్తారు. మళ్ళీ వాళ్ళు ఏం డైలాగ్ కొడతారు అంటే సార్ మగవాళ్ళు ఫస్ట్ అప్లై చేద్దామని కొడతారు. సో మాట్లాడే మాటకు ఇక్కడ జరిగేదానికి చాలా తేడా ఉంది.
డైవర్స్ వచ్చేసి మెయిన్ అప్లై చేస్తారు 80%. ఓకే మళ్ళీ వచ్చేసి సార్ మొగోళ్ళు అప్లై చేస్తే డైవర్స్ రాదు అంటారు. సో డైవర్స్ అనేది మొగోళ్ళు అప్లై చేస్తే రాదో, ఆడోళ్ళు అప్లై చేస్తే రాదో, లేకపోతే ముందే ఆడోళ్ళు అప్లై చేయాలనో, లేకపోతే ఇట్లాంటి కాంబినేషన్స్ ఏమి ఉండవు. ఓకే మనం పెళ్లి చేసుకుంటాము, ఆ వ్యక్తితోని ఏదో రకమైన ఇబ్బంది ఎదురవుతుంది మనకు, ఆ వ్యక్తితో కలిసి ఉండాలని ఇబ్బంది ఎదురవుతుంది, దాన్ని వెళ్ళి కోర్టుకి చెప్తాం అంతే. ఓకే అయ్యా పలానా వ్యక్తితో నేను కలిసి ఉండలేనయ్యా, నాకు దండం పెడతా, డైవర్స్ అంటాం అంతే. అప్పుడు జడ్జి గారు ఇన్వెస్టిగేషన్ చేసి ఎంక్వైరీ చేసి, ఓహో నువ్వు చెప్పింది కరెక్టే కదా అని నిరూపించుకున్నావు అనుకో, అరే నేను చెప్పింది కరెక్టే కదా, మరి ఆ వ్యక్తితో కలిసి నివసించలేడు అని సంతకం పెడతారు. ఓకే ఈ ప్రాసెస్ దాన్ని చాలా కాంప్లికేటెడ్ చేసి, ఇది ఒక అర్థం కాని పదార్థం చేసి, దాన్ని డైవర్స్ అంటే అనేది ఒక రాకెట్ సైన్స్ చేసి పెట్టేసి. చాలా మంది కూడా 5 సంవత్సరాల టైం పట్టిద్దంటే కదా, 10 సంవత్సరాల టైం పట్టిద్దంటే కదా అనేది ఒకటి. రెండోది దీంట్లోనే కంటిన్యూషన్, నా ఆస్తిలో సగం భాగం ఇవ్వాలా, లేదంటే కనుక మొత్తం నా ఆస్తి ఇవ్వాలి, తర్వాత పిల్లలకి నేను పెళ్లి చేయాలి, ఇలాంటి ఒక దీని తర్వాత వచ్చేటి ఒక క్వశ్చన్ ఉండిపోయింది సార్. మగవాళ్ళు డైవర్స్కి అప్లై చేయాలంటే భయపడేది ఈ సెక్షన్స్ ఏవైతే పెడతారో అనే దానికంటే మెయిన్ నా ఆస్తి ఇవ్వాలో, నా మెయిన్ ఎక్కడ కూడా వైఫ్కి వాటా లేదు. ఓకే అది చాలా సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది, చాలా సందర్భాలలో నా మీద దాడి చేయడం కూడా జరిగింది, ఆడవాళ్ళు దాడి చేయడం కూడా జరిగింది. వైఫ్కి ఎక్కడ కూడా భర్త ఆస్తిలో కానీ అత్తామామల ఆస్తిలో కానీ ఎక్కడ కూడా వైఫ్కి రైట్ లేదు. ఓకే ఓకే ఉన్న రైటర్లు ఏముంది అంటే, షీ కెన్ క్లెయిమ్ కాంపన్సేషన్ ఆర్ షీ కెన్ క్లెయిమ్ మెయింటెనెన్స్. ఓకే ఓకే తప్ప ఆమె కాంపన్సేషన్ కానీ మెయింటెనెన్స్ కానీ అప్లై చేసుకోవచ్చు తప్ప ఆస్తులలో వాటా అనేది ఎక్కర్లేదు. ఓకే ఇక రెండోది పిల్లల విషయానికి వస్తే ఏంటంటే, కంపల్సరీ ఏంటి అంటే పిల్లల్ని సాధాల్సిన బాధ్యత భారతదేశంలో కొద్దిగా తండ్రికే ఉంటుంది. ఒక ఇద్దరు వర్కింగ్ అనుకో, ఇద్దరు సాధాలా, ఒక్కలే వర్కింగ్ అంటే ఒకళ్ళు చదివితే సరిపోతుంది. ఓకే సో మెయిన్ క్వశ్చన్ సార్ ఇది. చాలామంది ఒక అమ్మాయి ఒక అబ్బాయి మీదకి వెళ్ళి డైరెక్ట్గా ఒక పోలీస్ స్టేషన్లో కేసు పెడితే, అది రేప్ కేసు కావచ్చు, లేదంటే కనుక నన్ను ఇట్లా ప్రేమించి మోసం చేశాడని కావచ్చు, నాకు కడుపు చేశాడని కావచ్చు, రకరకాలైన కేసులు ఇలా పెట్టినప్పుడు చాలామంది మగవాళ్ళు పెడుతున్న కామెంట్స్ ఏంటంటే, అసలు విచారణ చేయకుండానే ఫస్ట్ కేసు పెట్టిన వెంటనే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, అరెస్ట్ చేసిన తర్వాత విచారణ చేస్తున్నారు. అరెస్ట్ కాకుండా ముందుగా విచారణ చేసే అవకాశం ఉంటుందా? డైరెక్ట్గా అరెస్ట్ చేసేవంటి ఈ సెక్షన్స్ ఏమైనా తప్పించుకునే అవకాశం ఉందని అడుగుతాను. ఎప్పుడైనా కూడా ఒక పోలీస్ స్టేషన్లో ఒక అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే జనరల్గా ఏంటంటే, ఆ కంప్లైంట్లో ఉన్నది ఏంది ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ అనేది మాకు కంప్లైంట్ చూడగానే అర్థమైపోతుంది. ఓకే అర్థమైపోయిన తర్వాత దాంట్లో ఉన్న సీరియస్నెస్ని బట్టి దాన్ని ఇమీడియట్లీకి ఎఫ్ఐఆర్ చేయాలన్నా, లేకపోతే ఏమన్నా కౌన్సిలింగ్ లాంటివి ఏమైనా పెట్టాలనేది ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ విల్ డిసైడ్. ఓకే ఓకే ఎందుకంటే ఆ కంప్లీట్లా జెన్యూనిటీ ఉండాలన్నది ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ అయితే డెఫినెట్లీ చేస్తారు. సో ఆ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే, దాంట్లో నిజాలు ఏమున్నాయో తెలుసుకొని, ఒకవేళ సీరియస్ అఫెన్స్ అనుకో ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ చేస్తారు. ఎఫ్ఐఆర్లో ఏవో 7 years సెక్షన్స్ వస్తే డెఫినెట్లీ అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ ఈజ్ ఏ ప్రాసెస్ అంతే. అరెస్ట్ జరగడం వల్ల ఏం జరగదు, కానీ మన సమాజంలో ఏంటంటే అరెస్ట్ అనేది ఎవరైనా వ్యక్తి అరెస్ట్ అయితే మనకు కొద్దిగా అది నామోషి కిందనో అది అరెస్ట్ అనేది ఏముంటది. అరెస్ట్ అంటే ఒక వ్యక్తి ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు కరెక్ట్ అరెస్ట్ మీనింగ్ చెప్తేనండి మీరు. అరెస్ట్ అంటే చాలా మందికి అపోహలు ఉన్నాయి. అరెస్ట్ ఒక వ్యక్తి అరెస్ట్ అయినంటే అది తప్పు చేసి లేకపోతే వాడు దొంగనో లేకపోతే ఇంకోటో అనుకుంటారు. అరెస్ట్ అనేది ఏంటంటే, ఒక వ్యక్తి ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు ఆ క్రైమ్ కు సంబంధించి ఆ వ్యక్తి సాక్ష్యాలు మాయం చేయకుండా, ఎవరైతే క్రైమ్ లో ఇన్వాల్వ్మెంట్ అయినాడో సాక్ష్యాలు మాయం చేయకుండా, సాక్షుల్ని బెదిరించకుండా, పారిపోకుండా, ఓకే వాడు చచ్చిపోకుండా, ఇవన్నీ జరగకుండా ఆ క్రైమ్ లో శిక్ష పడేటట్టు చేయాలి. కాబట్టి ఆ క్రైమ్ లో ఇన్వాల్వ్మెంట్ ఉన్న వ్యక్తుల్ని తీసుకెళ్లి జైల్లో పెడతారు. ఓకే ఆడెక్కడికి పోకుండా ఒక 4 గోడల మధ్యలో పెట్టేస్తారు. బాబు ఉండు అని చెప్పేసి లోపు ఇన్వెస్టిగేషన్ చేయటము, ఎవరెవరు సాక్షులు ఉన్నారు, క్రైమ్ ఎట్లా జరిగింది, ఇదంతా కొద్దిగా వీళ్ళకి ఇబ్బంది లేకుండా ఇది ఇన్వెస్టిగేషన్ చేసుకుంటారు. వాడు బయట ఉన్నాడు అనుకో, వీడే ఒక ప్రాబ్లం చేస్తుంటాడు కదా అని చెప్పి తీసుకెళ్ళి ఒకటి పెడతారు అంతే. జడ్జికి ఎప్పుడైతే నమ్మకం కలుగుతుందో, ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, లేకపోతే సాక్షులు బెదిరించాడు, వీడు పారిపోవడానికి నమ్మకం కలుగుతో, అప్పుడు షూరిటీల మీద వాళ్ళు వదిలిపెట్టేస్తారు. ఈ లోపు జనాలు ఏంటంటే, అరెస్ట్ అవ్వగానే తను నిజంగా నేరం చేశాడు అని ఒక కంక్లూజింగ్ కన్ఫర్మేషన్ ఇచ్చేస్తూ ఉన్నారు. అంటే మన భారతదేశంలో జైలుకు వెళ్ళడం అనేది నామోషి కింద కానీ, లేకపోతే జైలుకి వెళ్ళడం అనేది మన భారతదేశంలో నైతికంగా తప్పది, చట్టపరంగా కాదు, నైతికంగా తప్పది. ఓకే సో అది డిఫాల్ట్ ఏంటంటే, మనం జైలుకి వెళ్ళడం అంటే ఏంటంటే ఈ ఆరోపణ నైతికంగా ఏంటంటే, మనకు ఒక తప్పు చేయాలన్న ఆలోచనే మన భారతదేశంలో తప్పు. ఓకే దాన్ని మోరల్ అంటాం. ఓకే ఇప్పుడు ఒక వ్యక్తికి మనసులో దొంగతనం చేస్తే బాగుండు అనిపించే థాట్ చూడు, ఆ థాటే తప్పు. సో అందుకనే మనం తప్పు అంటాం మన భారతదేశంలో. కానీ చట్ట ప్రకారం ఏంది, వాడు దొంగతనం చేసిన తప్పు.
మనసులో ఆలోచన తప్పు కాదు. ఓకే. సో అట్లనే మనం ఏమంటాం అంటే ఏంటంటే ఇప్పుడు ఈ అరెస్ట్ కావటం, అరెస్ట్ అయిండు ఒక వ్యక్తి అంటేనే వాళ్ళలో ఎంతో కొంత వీని పాత్ర ఉండుంటది, అంటే వీడు తప్పు చేసిండు అనే ఉద్దేశంతో చెప్తారు అదంతా. ఓకే. ఈ సెక్షన్స్ని వాళ్ళకున్న హక్కుల్ని వినియోగించుకొని ఇటువంటి ఫాల్స్ కేసులు చాలామంది ఎక్కువ పెడుతుంటారు. ఇన్వెస్టిగేషన్ అనేది ఏమి లేకుండా పూర్తిగా వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా డైరెక్ట్గా అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి అని కొంతమంది మగవాళ్ళు దీని గురించి బాధపడతా ఉన్నారు. అంటే ఫేక్, నేను బెదిరిస్తాను, నన్ను ఇట్లా పెళ్లి చేసుకోకపోతే నువ్వు నన్ను ఇట్లా చేస్తావు అని చెప్పేసి నేను బెదిరిస్తాను, నాకు డబ్బులు కావాలి, లేకపోతే నీ మీద రేప్ కేసు పెడతానని చాలామంది మహిళలు మగవాళ్ళు ఈ రకమైనటువంటి చట్టాలను ఉపయోగించి భయపడుతూ ఉన్నారు. దీని నుంచి అసలుకి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి సార్? పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఏంటంటే మనం రిలేషన్షిప్స్కి వెళ్ళే ముందే లేకపోతే ఏదైనా చేసే ముందే మనం జాగ్రత్తగా ఉండాలి. గొడవ కాకుండా చూసుకోవడం అనేది ఒక పద్ధతి మనకు. ఒక వ్యక్తితో మనం ఏ రకమైన గొడవ కాకుండా చూసుకోవడం ఒక పద్ధతి మనకు. రెండోది ఏంటంటే ఇప్పుడు ఎక్కడైనా కూడా అరెస్ట్ అంటే ఏంటంటే ఎబో 7 years శిక్ష పడే దాంట్లో అరెస్ట్ ఉంటుంది. బిలో 7 years అంటే అరెస్ట్ ఉండదు. కాబట్టి ఎబో 7 ఇప్పుడు రేప్ కేసు అనేది ఎబో 7 years. ఓకే. అట్లా ఇప్పుడు చీటింగ్ కేసు బిలో 7 years కాబట్టి కొన్ని ఎబో 7 years లేడీస్కి సంబంధించిన దాంట్లో డెఫినెట్లీ అరెస్ట్ చేస్తారు. ఈ లోపు మనం అరెస్ట్ కాకుండా బెయిల్ కూడా తెచ్చుకోవచ్చు. అదేదన్నా చాలా మంది చేసే తప్పేందంటే ఏంటంటే ఏదన్నా ఇష్యూ జరుగుతున్నప్పుడే ఒక మంచి అడ్వకేట్ని మీరు కాంటాక్ట్ అయ్యి ఇష్యూ జరుగుతున్నప్పుడు సలహాలు తీసుకోవడానికి పెద్ద ఖర్చు ఏం కాదు. మా అంటే ఒక 1000 రూపాయలు 2000 డిపెండ్ అపాన్ ద అడ్వకేట్ కున్న ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ని బట్టి వాళ్ళు ఛార్జ్ చేస్తారు. ఒక ఏదైనా ఇష్యూ జరుగుతుంది, ఇది ఫ్యూచర్లో ఇష్యూ అయ్యే అవకాశం ఉన్నప్పుడు నువ్వు ముందే వెళ్ళిపోతే నీకు ఏమైందంటే జాగ్రత్తతోని దాని నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. అందరు ఏం చేస్తారంటే నేను హ్యాండిల్ చేసుకుంటా, నేను అది చేస్తా, నేను ఇది చేస్తా అని అందరు వాళ్ళే సొంత ప్రయోగాలు చేసేసుకొని ఆ చట్టం మీద అవగాహన లేక అయిన పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారు. అక్కడనే అరెస్ట్ చేసేస్తారు. ఏదన్నా పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేస్తే ఒక అడ్వకేట్ని తీసుకొని వెళ్ళాలి, వెళ్తే నాకు అక్కడ రైట్స్ గురించి మాట్లాడతారు, నాకు ఏమన్నా ప్రొటెక్షన్ చేస్తారు అనేది చాలా మంది తెలియదు. చాలా మంది ఎట్లా అరెస్ట్ అవుతారు తెలుసా నీకు? ఏం లేదు, జస్ట్ ఒకసారి పోలీస్ స్టేషన్కి వచ్చిపోతే నేను నీకు ఎంక్వైరీ చేసి పంపిస్తా, లేకపోతే నీతో ముష పెట్టి పంపిస్తా, నీ దగ్గర ఏమైనా తీసుకురా అంటాడు. చాలా మంది ఇలా నడుచుకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి యూఆర్ అండర్ అరెస్ట్ అనగానే అక్కడ వచ్చి కాల్ చేస్తారు, సార్ నన్ను అరెస్ట్ చేశారంట సార్ అని. కానీ నేను పోలీస్ స్టేషన్కి కూడా పోమన్నారు అంటే ఏం లేదు సార్, ఉట్టిగా రమ్మంటే పోయా సార్ అంటాడు. సో పోలీస్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు మీకు చట్టాల మీద అవగాహన ఉండదు కాబట్టి మీరు కంపల్సరీ మీరు ఒక అడ్వకేట్ని, ఒక మంచి ఎక్స్పర్ట్ అడ్వకేట్ని సంప్రదించి పోతే మీ రైట్స్ సేఫ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. కొన్ని సందర్భాలలో ఏంటంటే చిన్న మిస్టేక్ కూడా అది చాలా డ్యామేజ్ చేసేస్తుంది. కాబట్టి అది అవగాహన లేదు చాలా మంది జనాలకు. ఆయనకి ఎందుకు 1000 రూపాయలు ఇవ్వాలా, 2000 ఇవ్వాలా, నేనే పోయేస్తాను పోతారు. సో రీసెంట్ సర్వేలో దాదాపుగా ఒక ఏడాది పాటు ఒక సంవత్సరానికి 35,000 మంది భార్య బాధితులకు సంబంధించినటువంటి పురుషులు ఆత్మహత్య చేసుకున్నారు సర్వేలో తెలిసింది సార్. ఈ ఆత్మహత్యలు అంటే భార్య బాధితులు అంటే రకరకాల టార్చర్స్ కావచ్చు, లేదంటే భయపడ్డా కావచ్చు, ఇట్లా పురుషుల ఆత్మహత్య అంటే ఎక్కువగా భర్తల ఆత్మహత్యలు ఎక్కువైందని చెప్పని ఒక సర్వేలో తెలియదు. ఈ ఆత్మహత్యలు ఆగాలంటే ఏం చేయాలి? ఈ సమస్య నుంచి, భారీ సమస్య నుంచి బయటపడాలంటే మనిషి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఒకప్పుడు రిలేషన్షిప్స్లో ఉన్న లేకపోతే పెళ్లి చేసుకున్న సమాజం అని ఒకటి ఉంటుండే, సమాజంలో ఉన్న పెద్ద మనుషులు ఉంటుండే, ప్రతి ఒక్కరికి సమాజం పట్ల పెద్ద మనుషుల పట్ల భయం, గౌరవం అనేవి ఉంటుండే, సర్దుకుపోయే గుణం ఉంటుండే. ఓకే. ఇంకా చెప్పాలంటే ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకున్న గుణం ఉంటుండే. కనీసం వాళ్ళు మర్చిపోతే పెద్ద మనుషులన్నీ వాళ్ళని తట్టి అరే నీ ఆ గుణాన్ని గుర్తు చేసుకో అంటే ఆ త్యాగం చేసి వెళ్ళిపోతుండే వీళ్ళంతా. ఓకే. ఇప్పుడు ఏమైపోయింది సమాజంలో ఏమైపోయిందంటే ఫస్ట్ పెద్ద మనుషులనే గౌరవం పోయింది. ఓకే. సమాజం మీద నమ్మకం పోయింది, వ్యక్తుల మీద నమ్మకం పోయింది, వ్యవస్థ మీద నమ్మకం పోయింది, అందరి మీద నమ్మకం పోయింది. మనిషి ఇండిపెండెంట్ అయిపోయింది. అంటే ఇండిపెండెంట్ ఆర్ ఇండివిజువల్ అయిపోయాడు. అంటే ఎవరికి ఆడే కింగ్ ఈ దేశంలో, ఎవరికి ఆడే కింగ్. ఎవరికి ఒకటి చెప్తే వినే పైసలు లేరు, వానికి నచ్చితే ఇట్టండో లేకపోతే లేదు, అంతే ఇక. సో ఎప్పుడైతే నీకు సమాజంలో మన నమ్మకం పోయిందో, వ్యక్తుల మీద నమ్మకం పోయిందో, అక్కడ రీప్లేస్ చేసేది చట్టం. ఓకే. సో నీకు వ్యవస్థ మీద నమ్మకం లేదు అంటే నువ్వు చట్టాన్ని నేర్చుకో. దట్స్ ఇట్. ఒకటి నమ్మకం పెట్టుకోవడం, ఒకటి రెండోది చట్టాన్ని నేర్చుకోవడం, అంతే. సో ఎవరన్నా పెళ్లి చేసుకోవాలంటే కంపల్సరీ భారతదేశంలో ఉన్న మ్యాట్రిమోనియల్ చట్టాలన్నీ నేర్చుకుంటే పెళ్లి తర్వాత వాడు సుఖంగా ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు పెళ్లి పెద్దలు ఎవరు లేరు. ఎందుకంటే అన్ని ఆన్లైన్లో ఎవరు దాలే పెళ్లి చేసుకుంటున్నారు, ఎవరు దాలే చూసుకుంటున్నారు, లేకపోతే ఎవరు దాలే ప్రేమించేసుకొని తల్లిదండ్రులు కాదని పెళ్లి చేసుకుంటూ కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు నిలబడ్డా కూడా మళ్ళీ యువతల అమ్మాయి కూడా మా అత్తవాడు
మా అత్త ఎవరు, మా మామయ్య ఎవరి మాట ఏడు తిరుగుతుంటాడు, వాడు తిరుగుతుంటాడు. ఎవరు గౌరవాలు ఇచ్చుకోరు, ఎవరికి నమ్మకాలు లేవు. కాబట్టి పెళ్ళి ఒక ఇంటి కింద నివసించాలా, పెళ్ళి అనే పదం వచ్చిందంటే దాని పక్కన అడ్వకేట్ అనే పదం ఉండాలి. ఇమ్మీడియట్లీ మీకు మంచి మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ కనుక మీరు దాని ప్రొసీడింగ్స్ కనుక 1-2 కన్సల్టేషన్లు నేర్చుకోగలిగితే తర్వాత పెళ్ళంతా బ్యూటిఫుల్ అవుతుంది. ఓకే, స్ట్రాంగ్లీ రికమెండెడ్ అది. పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చి ఈ చట్టం ఏం సార్ ఇట్లున్నది, ఆ చట్టం ఏం సార్ అట్లున్నది, ఇట్లా సార్ తూచిని ఒప్పుకోను సార్, అట్టెట్లా సార్ అనుకుంటూ తిరుగుతుంటారు. ఓకే, చట్టం అనేది ఒక్కరి కోసం నా ఒక్కరి కోసం రాయరు. సమాజంలో జరుగుతున్న కొన్ని వేల సంఘటనల నుంచి ఒక చట్టం పుడుతుంది. ఓకే, సో ఎవరైనా సరే ఈ భారతదేశంలో ఇప్పుడున్న జనరేషన్లో ఎనీ రిలేషన్షిప్కి వెళ్ళాలన్నా లేదా ఎనీ పెళ్లి చేసుకోవాలనుకున్నా కంపల్సరీ భారతదేశంలో ఉన్న చట్టాల మీద అవగాహన పెంచుకోగలిగితే బిఫోర్ మ్యారేజే కనుక నువ్వు చట్టాలన్నీ నేర్చుకోగలిగితే తర్వాత నీ జీవితం ఫుల్ ఖుషిగా ఉంటుంది. తర్వాత ఎందుకంటే పెళ్లి తర్వాత నువ్వు ఫస్ట్ ఆ చట్టాలతో పెళ్లి చేసుకోవాలో అర్థమవుతుంది. చేసుకుంటే ఏం లాస్ ఉంటుంది, లేకపోతే చేసుకోకపోతే ఏం లాస్ ఉంటుంది, దీన్ని ఎంతవరకు రిస్క్ భరించవచ్చు, ఇదంతా క్యాల్కులేషన్స్ వచ్చేస్తాయి. అందరు చట్టాల మీద అవగాహన కూడా పోయి ఈయన రిలేషన్షిప్ లోకి వెళ్ళిపోతున్నారు, తర్వాత ముచ్చట పెట్టొచ్చి మళ్ళీ మా దగ్గర పడుతుంది. అక్కడికి వస్తాం. ఎలా వీళ్ళకి అవగాహన కలగాలంటే ఎలా చట్టాల మీద చెప్తున్నా కదా. బెస్ట్ అడ్వకేట్ ఎవరన్నా మంచి టాప్ మోస్ట్ అడ్వకేట్, మీకు ఎక్స్పీరియన్స్ అడ్వకేట్ దగ్గరికి పోతే దాని ప్రికాషన్స్ మొత్తం చెప్తారు, చట్టాలు వివరిస్తారు, ప్రికాషన్స్ చెప్తారు, దాన్ని ఎట్లా తప్పించుకోవాలా, ఏముంటది అంటే దాన్ని ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలా, ఎట్లా బిహేవ్ చేయాలి, ఇట్లాంటి అన్ని చెప్తారు వాళ్ళు. దాన్ని నేర్చుకుంటే మీరు ఈజీ. పెళ్లిళ్ళకి వెళ్ళేటోళ్ళు అయితే నేను 1000% ఐఎమ్ రికమెండెడ్ ఫర్ ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్. ఎగ్జాక్ట్లీ. ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ లేకుండా ఎవరన్నా పెళ్లి చేసుకుంటున్నారు అంటే ఇంకా నేను దాని గురించి ఇప్పుడు ఏమైనా చేసుకుంటాం కాబట్టి ఏమైనా కాబట్టి ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ లేకుండా ఇంతకుముందు పెద్దవాళ్ళు చేస్తుండే ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్. కుటుంబాలు ఉంటుండే, ఆప్యాయతలు ఉంటుండే, ప్రేమలు ఉంటుండే, మనం గంటలు వాళ్ళతో గడుపుతుండే. ఇప్పుడు పెళ్లికి అందరూ ఏడా డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే డెస్టినేషన్ పోతాడు, 2 రోజులు తాగుతాడు వచ్చేస్తాడు. లేదా ఊరానికి ఏదో ఫామ్ హౌస్ వెడ్డింగ్ అంటే ఆడిపోతాడు. ఊర్లోనేమో నీకు ఏడ పెడతారు, మన ఫంక్షన్లో పెడతారు. వీడింటికి వాడిపోడు, వాడింటికి వీడిపోడు, వీడు డైరెక్ట్ తయారై పెళ్లికి పోతాడు, ఆడ తింటాడు వచ్చేస్తాడు. వీళ్ళకి కౌన్సిలింగ్ ఎవడు ఇవ్వాలా, దాని బాధ్యతలు ఎవడు చెప్పాలా, బాధలు ఎవడు చెప్పాలా. ఆడేమో పెళ్లి కొడుకు పెళ్లి పిల్ల తల్లిదండ్రులు వీళ్ళు వాళ్ళు మొత్తం ఫైటింగ్, నాకు అది పెట్టాలంటే ఇది పెట్టలే, మరే తక్కువ ఇది పంచాయతీ ఉంది. కాబట్టి కౌన్సిలింగ్ ఈజ్ ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ ఈజ్ మ్యాండేటరీ. మ్యాండేటరీ చెప్తున్నా కదా. ఎందుకంటే ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ తీసుకున్న చాలా మంది, అంటే నేను దగ్గర ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ ఇచ్చిన వాళ్ళు 100% వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే మొత్తం పెళ్లికి ముందే తెలుసు కదా, తర్వాత ఏం జరుగుతుందో మొత్తం తెలుసు కాబట్టి వాళ్ళు సర్ప్రైజ్ గారిగా అంటే ఆల్రెడీ బ్రెయిన్ మ్యాపింగ్ చేసుకుంటారు, ఓహో ఇట్లుందా అని. దానివల్ల అది అవుతుంది. అమృత ప్రణయ్ విషయంలో దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఒక అద్భుతంగా కోర్టు తీర్పిచ్చింది. కానీ నాకు బాధాకరం ఏంటంటే జరిగిన వెంటనే ఈ కోర్టు వ్యవస్థ ఎందుకు త్వరగా ఇలాగా జీవిత కారాగార శిక్ష కావచ్చు, లేదంటే కనుక ఉరి శిక్ష కావచ్చు, ఎందుకు వేయట్లేదు? ఎందుకు 7-8 సంవత్సరాలు టైం పడుతుంది? ఇలా గనక ఈ కోర్టు వ్యవస్థలో త్వరగానే 1 సంవత్సరం లోపే ఇలాంటి శిక్షలు పడితే ఇలాంటి వారికి భయం అనేది కలిగిద్ది కదా. ఇప్పుడు చాలామందికి ఒక భయం వచ్చింది. సో ప్రణయ్ యొక్క తల్లిదండ్రులు చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ కోర్టు వ్యవస్థ ఎందుకు ఇంత ఫాస్ట్గా నడవట్లేదు అనేది ఒక టాప్ కామెంట్ సార్. ఎందుకు నడవడం లేదు అంటే కోర్టు ఒక వ్యక్తికి శిక్ష వేసే ముందు అన్ని రకాలుగా ఆలోచించి అన్ని సాక్ష్యాధారాలు పరిశీలించి ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చి వారి వాదనలు, వాళ్ళ ఎవిడెన్స్లు, తర్వాత పోలీస్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ మొత్తం అంతా జరగబట్టిన తర్వాత ఒక జడ్జిమెంట్ డెలివరీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక కామన్ వ్యక్తికి ఏముంటుంది అంటే కామన్ వ్యక్తి ఆల్వేస్ ఇన్స్టెంట్ జస్టిస్ కోరుకుంటాడు అంతే. సో ఇప్పుడు కోర్టు ఎందుకు డిలే చేస్తుంది అంటే ఏంటంటే కామన్ వ్యక్తికి నేరం జరిగిందా లేదా, ఒకవేళ జరిగితే వాడిని ఇమ్మీడియట్లీ శిక్షించు అనేది కామన్ వ్యక్తి యొక్క ఆలోచన. కోర్టు యొక్క ఆలోచన ఏంటి అంటే ఆ నేరం వెనుకున్న పరిస్థితులు మొత్తం కోర్టు రాయాలా. అర్థమైందా? ఇప్పుడు ఎవడన్నా దొంగతనం చేసి దొరికిన అనుకుందాం, కామన్ వ్యక్తి కామన్ ఏముంటది, సార్ ఆడు దొంగతనం చేసిన శిక్షించు అంటాడు అంతే కదా. వాడి డ్యూటీ అక్కడికి అయిపోతుంది కామన్ వ్యక్తిది. కానీ కోర్టు డ్యూటీ ఏముంటది, వీడు దొంగతనం చేస్తాను కదా కారణం ఏంది, వీనికి పని లేక దొంగతనం చేసిండా, లేకపోతే ఆకలి దొంగతనం చేసిండా, లేకపోతే కుటుంబాన్ని కాపాడాలని దొంగతనం చేసిండా, లేకపోతే దొంగతనం చేయడం మీరు హ్యాపీనా, లేకపోతే ఎవడన్నా ప్రోత్సహిస్తూ దొంగతనం చేసిండా వీడు.
ఓకే. సో వాని వెనుకన్న కారణం అనేది కంపల్సరీ రాయాలా. ఎందుకంటే సమాజం అనేది ఎట్లుంది, దాని నడవడికి ఎట్లుంది అనేది ఆ జడ్జిమెంట్లో మనం రాయాల్సి వస్తుంది. ఓకే. సో వాడు ఎవడన్నా ప్రేరేపిస్తూ దొంగతనం చేసిన అనుకో, పాప మనకు తెలియలేడు ఉంటాడు, ఎవడో ప్రేరేపిస్తాడు, అరే నీకు దొంగతనం చేయరా ఏదో ఇస్తా అంటే వీడు తప్పక తెలియక అది దొరకను కదా చేసి ఉండొచ్చు, లేకపోతే వాడికి దొంగతనం హ్యాబిట్ అయి ఉండొచ్చు. ఓకే. సో ఆ రీజన్ ఫైండ్ అవుట్ చేయాలంటే టైం పడుతుంది. ఓకే. సో కామన్ వ్యక్తికి ఏంది, రిజల్ట్ కావాలా. ఓకే. ఓకే. కోర్టుకి ఏం కావాలా, దాని వెనుకున్న కారణం కావాలా. ఓకే. ఓకే. రీజన్ కావాలా, కోర్టుకి రీజన్ కావాలా, ఓకే. కామన్ వ్యక్తికి రిజల్ట్ కావాలా. రిజల్ట్ కావాలి. ఓకే. సో ఎప్పుడైనా రిజల్ట్ అనే పదం వచ్చినప్పుడు అరే బా ఇప్పుడు ఏదైనా రిజల్ట్ అనేది ఎప్పుడు ఇన్స్టెంట్ కోరుకుంటాం, అవును. రీజన్ టైం పడుతుంది. సో అంతే సార్. ఇది మాత్రం మేము ముగుస్తుతి కోసం ఇది చెప్పట్లేదు సార్. చాలా మంది మీ ఇన్స్టాగ్రామ్స్లో వీడియోస్ని మిమ్మల్ని ఫాలో అయ్యేటోళ్ళు, చాలా మంది అభిమానులు ఎక్కువగా మీ వీడియోస్ ఎక్కువ చూస్తున్న వాళ్ళు ద బెస్ట్ టాప్ కామెంట్ ఒకటి తీసుకున్నాను సార్. విత్ యువర్ పర్మిషన్ అడుగుతాను సార్. నాకు చాలా సమస్యలు ఉన్నాయి, అటు ఫ్యామిలీ పరంగా కావచ్చు, అంటే భార్య పరంగా కావచ్చు, ఫైనాన్షియల్ పర్పస్ కావచ్చు, చాలా సమస్యలు ఉన్నాయి. కానీ మిమ్మల్ని కలవాలంటే మీ ఫీజు, అంటే కన్సల్టెన్సీ ఫీజు దాదాపుగా 10-15 వేలు ఉంటుందంట, మీ ఫీజు లక్షల్లో ఉంటుంది కదా అని చెప్పేసి అని కొంతమంది కామెంట్ పెట్టారు సార్. చాలామందికి మిమ్మల్ని అభిమానించే వాళ్ళకి కావచ్చు, మీలాంటి టాప్ మోస్ట్ హైకోర్టు అడ్వకేట్ మీలాంటి సీనియారిటీ వాళ్ళని కలవాలంటే అసలు మీ ఒక కన్సల్టెన్సీ ఫీజు ఎంత, మీరు ఒక కేసుకి ఎంత ఛార్జ్ చేస్తారనేది చాలా మంది అడుగుతున్న ప్రశ్న కామెంట్స్లో చదివాను సార్. అది ఒకసారి మీరు మీ అభిమానుల కోసం. నాకు తెలిసి రాష్ట్రంలో ఈ మొత్తం రాష్ట్రంలో అతి తక్కువ కన్సల్టేషన్ ఫీజు తీసుకునే ఏక వ్యక్తి నేను అనుకుంటున్నాను నాకు తెలిసి. ఓకే. ఎందుకంటే 1000 రూపీస్ మా కన్సల్టేషన్ ఫీజు అంతే. ఓకే. 1000 రూపీసే. ఓకే. మ్యాట్రిమోనియల్ ఇష్యూ అయితే 2000 ఛార్జ్ చేస్తాం అంతే. ఓకే. 2000 ఎందుకంటే మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ టైం ఎక్కువ తీసుకుంటుంది. వాళ్ళది వినాలా, స్టోరీ వినాలా, వాళ్ళ బాధలు వినాలా, ఉన్న ఇష్యూస్ని ఐడెంటిఫై చేయాలి కాబట్టి టైం ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి 2000 రూపీస్ మ్యాట్రిమోనియల్ కన్సల్టేషన్. జనరల్ కన్సల్టేషన్ 1000 రూపీసే. ఓకే. దాని లక్షల లేడు ఇంకా. అదే చాలా మందికి ఏంటంటే సార్ చాలా పెద్ద అడ్వకేట్, సార్ని కలవాలంటే మాకు ఎంత అయిద్దో అని చెప్పేసి అంటూ ఉంటారు. ఏముండదు, పెద్ద అడ్వకేట్ చిన్న అడ్వకేట్ అంటే ఏముండదు, ఎవరైనా రావచ్చు. 1000 రూపీస్ నార్మల్ ఎనీ కన్సల్టేషన్, నార్మల్ కన్సల్టేషన్, మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ 2000 కన్సల్టేషన్ అంతే. ఓకే. అంతకుమించి ఏముండదు ఇంకా. ఓకే. సార్ ఒక కేసుని టేకప్ చేయాలంటే చాలా ఎక్కువ తీసుకుంటారు అనేది కూడా కొన్ని తీసుకుంటారా? అప్పుడు అభిప్రాయం అది. ఓకే. అట్లా అంతా. ఓకే. రైట్ సార్. అంటే మిమ్మల్ని అంటే కలవాలని చెప్పి మీ అభిమానులు మన ఆఫీస్ పంజగుట్టలో ఉంటది. ఓకే సార్. ఎవరైనా రావచ్చు. ఎవ్రీడే 12 to 9 ఆఫీస్ ఎప్పుడు ఓపెన్ ఉంటది. ఓకే సార్. ఎవరైనా వాకిన్ వస్తారు. ఓకే. నేనైతే 4 to 9 అయితే కంపల్సరీ ఆఫీస్ లో కూర్చుంటా. ఓకే సార్. ఎందుకంటే పొద్దుంతా కోర్టు, ఏదో ఒక కోర్టు పోతాం, కంపల్సరీ ఆర్గ్యుమెంట్స్ అవి ఉంటాయి కాబట్టి వెళ్తాము. ఓకే. 4 to 9 కంపల్సరీ ఆఫీస్ లో ఉంటాము. రైట్ సార్. వాకిన్ రావచ్చు, షెడ్యూల్ చేసుకొని కూడా రావచ్చు అంతే. ఓకే. రైట్ సార్. సార్ రీసెంట్గా మన తెలంగాణ ప్రాంతంలో వరంగల్లో ఒక డాక్టర్ గారిని వాళ్ళ భార్య గారు భయంకరంగా కొట్టి చంపేశారు. సో దానిపై మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే ఏంటంటే, ఇప్పుడు తెలిసో తెలియకో ఇద్దరు వ్యక్తులు ప్రేమించి కానీ పెద్దలు కూర్చుని కానీ పెళ్లి చేసుకుంటాం. ఓకే. ఫస్ట్ పెళ్లి చేసుకునేటప్పుడే చాలా క్లారిటీ తీసుకోవాలి. ఏంటంటే పెళ్లి చేసుకోవాలా వద్దా అనే క్లారిటీ తీసుకోవాలి. ఓకే. ఎందుకంటే పెళ్లి అనేది ఇంకా ఎదుటి వ్యక్తితో సంబంధించిన విషయం కాబట్టి ఆ పెళ్లి వల్ల ఎదుటి వ్యక్తి ఏమైనా బాధపడతాడా అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఓకే. ఏ కారణం చేతనైనా ఎదుటి వ్యక్తిని కలిసి బతకలేనప్పుడు పెళ్లి చేసుకోవద్దు. ఓకే. అది 50% ఆఫ్ ద మ్యారేజెస్ బలవంతంగా పెళ్లి చేస్తారు. బెదిరించో, భయపెట్టో, లేకపోతే వాళ్ళు చెప్పలేకనో, ఈ పెళ్లి నాకు ఇంట్రెస్ట్ లేని చెప్పలేకనో, రకరకాల కారణాల వల్ల పెళ్లి చేసేసుకుంటారు. అది ఫస్ట్ పాయింట్. ఓకే. సో అక్కడనే పెళ్లి ఆపేయాలి. రెండోది, పెళ్లి చేసుకున్న తర్వాత ఓకే ఏమైనా ఇబ్బంది ఎదురైంది అనుకో, కలిసి జీవించలేని పరిస్థితి అనుకో, కోర్టుకి వెళ్ళి డైవర్స్ వేసుకోవాలి. ఓకే. ఈ సంపటాలు, పొడుచుకోవడాలు, చచ్చిపోవడాలు, ఆత్మహత్య చేసుకోవడాలు, పేర్లు రాసి ఆత్మహత్య చేసుకోవడాలు, తెల్లవారు యుద్ధాలు చేయటాలు, నువ్వు మొత్తం పోయి వాళ్ళ ఇంట్లో వాడటాలు, వాళ్ళ ఇంట్లో వచ్చి మీ ఇంట్లో వాడటాలు. ఓకే. పెళ్లి చేసుకునేదే ఆనందం కోసం. సో పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటా అంటే పెళ్లి చేసుకోండి. ఒకవేళ ఏదైనా కారణం వల్ల హ్యాపీగా లేను అంటే డైవర్స్ తీసుకోండి. సంపడం ఎందుకు? ఇప్పుడు వరంగల్ కేసుదే తీసుకున్నావు. వరంగల్ కేసు తీసుకున్నప్పుడు ఇప్పుడు ఆ అమ్మాయికి ముందే మనకు స్టోరీ మొత్తం తెలియదు కాబట్టి మొత్తానికైతే ఏదో ఇల్లీగల్ ఎఫైర్ ఉండటం వల్ల చంపారు అనేది మనకు తెలిసిన బై పేపర్ కానీ సోషల్ మీడియా తెలిసిన సమాచారం కదా. ఇప్పుడు ఆ ఇల్లీగల్ ఎఫైర్ అనేది పెళ్లికి ముందు ఉందా, పెళ్లి తర్వాత ఉందా? ఒకవేళ పెళ్లికి ముందు ఉందనుకో, ఇంట్రెస్ట్ లేదా, పెళ్లికి ముందుండి వీనితోనే కలిసి ఉండాలంటే వాడిని పెళ్లి చేసుకోవద్దు.
ఓకే. ఓకే, ఒకవేళ ఆయన పెళ్లి చేసుకోవాలంటే ఆ పెళ్లి టైంకి అది క్లోజ్ చేసుకొని నువ్వు పెళ్లికి ఎంటర్ కావాలి. అవును. పెళ్లి తర్వాత కొనసాగిస్తే తప్పు కదా, ఉమ్. అది ఫస్ట్ పాయింట్. సరే పెళ్లి తర్వాత ఏదైనా జరిగింది అనుకుందాం, పెళ్లి తర్వాత నువ్వు మర్చిపోలేకపోతున్నావు, అప్పుడు పోయి కోర్టుకి వెళ్ళి డైరెక్ట్ డైవర్స్ అప్లై చేసుకుంటే రాజా లెక్క తిరగచ్చు కదా. ఉమ్. ఇప్పుడు అమ్మాయి పెళ్లి తర్వాత నాకు ఇంట్రెస్ట్ లేదు నీతో కలిసి ఉండడం, నేను సంవత్సరం వ్యక్తిని ప్రేమించిన అని చెప్పి డైరెక్ట్ కోర్టుకి వెళ్ళి నువ్వు డైవర్స్ పిటిషన్ వేసుకుంటే కథం అయిపోయాయి. Yes. 1 year 2 years 3 years డైవర్స్ వచ్చేస్తే కథం అయిపోయాయి. Okay. నువ్వేం చేసినావు, క్షణికావేశంలో పోయి చంపేసినావు. ఇప్పుడు చంపేయడం వల్ల నీకు జరిగిన లాస్ ఏముంది, మొత్తం జీవితాంతం నువ్వు జైలు ఉండాలి. జీవితాంతం జైల్లో కూర్చోవాలా, ఇంకా తేడా వస్తే ఉరి శిక్ష కూడా వేసేస్తారు. ఓకే. ఇప్పుడు ఒక డాక్టర్, అంత పెద్ద చదువుకున్న డాక్టర్ని చంపడం అనేది ఎంతవరకు సమంజసం? ఎస్. నాకు తెలిసి 10 రోజులు ఏమో మృత్యుతో పోరాడి 10 రోజుల తర్వాత చనిపోయాడు. క్రైమ్ అనేది ఒకప్పుడు ఇది చాలా జాగ్రత్తగానండి. మర్డర్ అనేది సమాజంలో ఎక్కడో ఎవరు చూడకుండా జరిగే మర్డర్ ఇవాళ మన బెడ్రూమ్లోకి వచ్చేసింది. ఓకే, ప్రతిరోజు నువ్వు పేపర్ చూడు, భర్తను చంపిన భార్య, భార్యను చంపిన భర్త, ప్రియుడు మోజులో భర్తను చంపిన భార్య, ప్రియురాలు మోజులో భార్యను చంపిన భర్త. ఇవే తప్ప అవి రిలేషన్ వర్కౌట్, ఎనీ రిలేషన్ వర్కౌట్ కాకపోతే కూర్చొని మాట్లాడుకోండి, ప్రశాంతంగా మాట్లాడుకోండి, లేదంటే పెద్ద మనుషులు సాయం తీసుకోండి, ఇంకా లేదంటే మాలాంటి ఎక్స్పర్ట్ సాయం తీసుకోండి, విడిపోండి. కానీ చంపడాలు ఎందుకు దానికి? రకరకాలు అయితే అసలు వీళ్ళు చంపే పద్ధతులు కూడా చూస్తే అసలు అప్పుడప్పుడు అసలు క్రైమ్ అసలు మొన్న వాడు పాపం మీర్పేట అనుకుంటా, వాడు ఎవడో భార్యను చంపి కుక్కర్లు ఉడికించారు. దాదాపుగా ఎన్నో ముక్కలు చేసి వీళ్ళందరూ సమాజానికి మన పక్కన నుండి చూస్తే అప్పుడప్పుడు భయం అవుతుంది, అమ్మ వీడు ఏ టైప్ అని. ఓకే, మొన్న కూడా ఎవరు చంపేయండి, నిన్న ఎవరో అమ్మాయి భర్త చంపింది. అరే అమ్మ జీవితం, నీకు నచ్చకపోతే నువ్వు కూర్చొని మాట్లాడుకో, లేదంటే డైవర్స్ అప్లై చేసుకో, కోర్టుకి. ఇప్పుడు ఎట్లా కోర్టు తిరగాలి, చంపిన తర్వాత ఎట్లా కోర్టు తిరగాలి కదా. అదేదో మంచిగా ఆరామ్సే డైవర్స్ వేసుకొని కాలు మీద కాలు వేసుకొని తిరగడు ప్రశాంతంగా. 2 years 3 years డైవర్స్ వస్తుంది, మంచిగా పోయి మళ్ళీ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయి. చంపడం ఎందుకు ఒక వ్యక్తిని? కాబట్టి నేను మళ్ళీ ఒకసారి చాలా స్పష్టంగా చెప్తున్నా ఏంటంటే, ఎనీ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మీకు ఆ వ్యక్తి నచ్చకపోతే కూర్చొని మాట్లాడండి, విడిపోవడానికి ట్రై చేయండి. అది కూడా కాకపోతే ఎక్స్పర్ట్ అడ్వకేట్ల సలహాలలో చట్ట ప్రకారం చేయండి తప్ప మీరు పర్సనల్ దాడులు చేయటాలు, చంపడాలు, లేకపోతే మీరు చచ్చిపోవడాలు చేయడం వల్ల ఏ ఉపయోగం లేదు. సమాజానికి మన చీడపిరుగు లెక్క మిగిలిపోవడం తప్ప. ఈ స్ట్రాంగ్ సలహా, బెస్ట్ అడ్వకేట్ని సంప్రదించి లీగల్ ఏం ఆప్షన్స్ ఎదుగులాడుకొని లీగల్గా పోండి, దర్జా కూర్చోండి. మీరు చంపే కార్యక్రమాలు, చచ్చిపోయే కార్యక్రమాలు ఎప్పుడు పెట్టుకోకండి, దానివల్ల ఏం ఉపయోగం లేదు దానివల్ల. సో ఇలా గొడవలు వస్తున్న మూమెంట్లో కొంతమంది ఎక్కువ, అంటే క్రైమ్ చేసిన వాళ్ళు ఎక్కువగా చెప్పేది ఏంటంటే, ఆ క్షణంలో నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను, నాకు షార్ట్ టెంపర్ ఎక్కువ వచ్చింది, లేకపోతే ఆ మోసాన్ని నేను భరించలేకపోయాను, నా కళతో అలా చూసి నేను తట్టుకోలేకపోయాను అని చెప్పి ఇలాంటి ఎక్కువ చెప్తుంటారు. వీళ్ళు ఇలాంటి మెంటాలిటీస్ ఉన్నప్పుడు వీళ్ళని డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలా, లేదంటే ఈ రిలేషన్ని పూర్తిగా బాండ్ చేయాలా, లేదంటే లీగల్గా అప్రోచ్ అవ్వాలా? అట్లాంటి మెంటాలిటీ ఎప్పుడు అభివృద్ధి అవుతుంది అంటే, వాళ్ళకి ఎక్కువ ఫ్రెండ్స్ లేనప్పుడు, ఓకే, ఎక్కువ ఎదుటి వ్యక్తితో పంచుకోలేనప్పుడు, ఓకే, వాళ్ళకు ఆ ప్రాబ్లం ఏర్పడుతుంది. ఏ మనిషి అయితే ఎక్కువ జనాలతో మాట్లాడతాడో, ఎక్కువ జనాల మధ్యలో ఉంటాడో, ఎక్కువ జనాలతోని ఇచ్చిపుచ్చుకోవడాలి, అంటే ఏదైనా సరే వర్క్ విషయం కావచ్చు, ఇంక ఎనీథింగ్ అయితే ఎక్కువ జనాలతోని కమ్యూనికేషన్ చేయగలిగే మనిషికి ఏ కష్టం రాదు. ఓకే, వానికి ఒక 100 మంది ఫ్రెండ్సో, 200 మంది ఫ్రెండ్సో, ఒక 500 మంది చుట్టాలో, లేకపోతే 50 మంది ఇట్లుంటే వాడు ఎప్పుడు వాళ్ళతో సంభాషించుకుంటా జీవితాన్ని నేర్చుకుంటాడు. అరే నాకు ఇంతమంది ఉన్నారో ధైర్యంతో తిరుగుతుంటాడు. ఎప్పుడైతే మంచి ఒంటరివాడైపోయి అరే వీంతో చెప్పుకుంటే ఏం ప్రాబ్లము, ప్రపంచంలో కష్టం లేనివాడు ఎవడు ఉన్నాడు. ఓకే, ఎవడు కష్టం అనేది ఎవడు ఉన్నాడు. వాడు చెప్పుకోవడానికి మొహమాట పడిపోయి వాడిలో వాడు కుమిలిపోయి పెద్దగా అయిపోయి వాడు ఏదైనా చేసుకొని ఇంకోటి ఏదైనా చేయటమో లేకపోతే మోసం చేయటమో చేస్తాడు తప్ప, నువ్వు ఎప్పుడైతే నీ చుట్టుపక్కల జనాలు ఉండి నీ చుట్టుపక్కల జనాలతో తిరుగుతూ వాళ్ళతో మమేకం అయిపోయి నువ్వు తిరగగలుగుతావో ఆ రోజు నీకు ఏ ప్రాబ్లం నీ దగ్గరికి రాదు. నువ్వు ఎప్పుడైతే జనాలను దూరంగా పెట్టి ఎవరిని నీ దగ్గరికి రానియకుండా అన్ని నువ్వే డిసైడ్ చేసుకుంటావు కదా, నీ తలరాత కింద ఏదో ఒక కష్టం, ఏదో ఒక దరిద్రం అంటుకుంటావు.
ఓకే. జనాలతో ఉన్నోళ్ళకి అన్ని సమస్యలు తెలుస్తాయి, వాళ్ళు కోఆపరేషన్ చేసుకుంటారు, పోతారు, కష్టం వస్తే నిలబడతారు, వీనికి ఏమైనా కష్టం వస్తే వాడు వచ్చి నిలబడతాడు. అదే మనిషి జీవితం. సూపర్ సార్. నువ్వు 4 గోడల మధ్యలో ఎప్పుడైతే గిరిగీసుకొని బతుకుతావో కంపల్సరీ ప్రాబ్లం చెప్తావు. సూపర్ సార్. ఇదైతే చాలా అంటే చాలా బాగా చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరితో మనం కమ్యూనికేట్ చేయగలగాల, Okay. ప్రతి ఒక్కరిని మంచిగా చూసుకోవాలా, ప్రతి ఒక్కరితో మంచిగా మాట్లాడాలి సాధ్యమైనంత వరకు. ఓకే. వాళ్ళతో ఎక్కువ మందితో తిరిగితే నీకు అన్ని సమస్యలు తక్కువ అయిపోతాయి. సూపర్ సార్.